పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ఆయన ఉదయకాల సమయంలో సత్యన్న గారిని బట్టి గారిని బట్టి వారి ద్వారా నేర్పించిన దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభాని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చిన మీ దాసులతో కలిసి ప్రభా గణపరచుకుంటున్న స్తోత్రాలు మొదలైన కార్యక్రమం గురించి నడిపించిన దాసులను అభిషేకించి వాడుకున్న యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ కూడా ప్రభు మేరకు వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. మరి పిలిచిన వెంటనే మనల్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చిన మరి దేవుడి దాసుగారు కూడా ప్రత్యేక వందనాలు. ఒక 2 నెలల కోసం మన ఇండియాకి వచ్చారు. వారు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు వారు స్పందించారు. మన ప్రాంతాలకు రావాలన్నప్పుడు తప్పకుండా వస్తామని అని వాగ్దానం చేసి మధ్యలోకి వచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ. ఈ సమయంలో మీ అందరిని ఇలా కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ నా పేరిట 2 లేక 3 కూడి ఆరాధిస్తారో వారి మధ్యలో ఉండునని సెలవించిన వాడు నమ్మదగిన వాడు. కనుక నేను రోడ్డు మీద నుంచి చాలాసార్లు పోయినా ఒక్కసారి ఫోటో తీసుకోవడానికి వచ్చాను, అంతవరకే. మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాలేదు. దేవుడు మనకి కృపను బట్టి ఇక్కడ దాకా సహాయం చేశాడు. పాస్టర్ గారు పాప ఎంతో ప్రయాసపడుతూ చర్చి విషయంలో ఎంతో పోరాటం చేశారు. మీ అందరు కూడా ప్రార్థన చేశారు, తలా ఒక చేతులు వేసుకుని వచ్చారు. మీ అందరిని బట్టి కూడా నేను సంతోషిస్తున్నా. మరలా మేము ఇలా కలుసుకొని ఆనందించే కృప దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు చేసిన దేవుడికి మిగతా అన్ని కూడా మార్గం తెరుచును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి ఫస్ట్ మరి రూత్ సిస్టర్ గారు మన మధ్యలో మాట్లాడతారు. తర్వాత అయ్యగారికి అప్పగించేస్తారు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఒక 10:30 వరకు, టైం 10:30 అవుతుందా అన్న? 7 నిమిషాలు దాకా 10 అయితే ఒక ½ అన్ అవర్లో ఈ సిస్టర్ గారు మెసేజ్ చెప్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 3 గంటలు 4 గంటల ప్రయాణం ఉంది కనుక వేరే స్థలంలో మీ అందరు కూడా వేరే వెళ్ళాలనుకుంటున్నారు. ఫేస్ కార్డు చూస్తారని అర్థమవుతుంది. మొక్కలన్నీ చూస్తుంటే కొంచెం వికారంగా కనపడుతుంది. ఎప్పుడు వదిలిపెడతారు, ఏమి కంగారు పడకండి, తొందరగా వదిలిపెడతాము. ఎందుకంటే మేము కూడా ప్రయాణం చేయాలి. అదంతా దృష్టిలో పెట్టుకోండి. ఈ సమయంలో మరి ఎక్కువ సమయం వ్యర్థం కాకుండా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించకంటే ముందు ఒకసారి లేచి నిలబడితే ఒక చిన్న పల్లవి పాడి సేవకులకి సమయం అప్పుడు స్తోత్రం 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 అందరూ కలుగుసుకోండి. ఒకే ఒక మాట కొరకు మనం దేవుని అడుగుదాం. ఈ సమయంలో మరి దేవుని దాసురాలు మధ్యలోకి వచ్చారు. వారి హృదయంలో దేవుడు పెట్టే మాట, వారి హృదయంలో దేవుడు ఇచ్చిన భారాన్ని ఖచ్చితంగా ఈ స్థలంలో నెరవేర్చబడదు గాక. ఏక మనసుతో ఆయన నామాన్ని కీర్తిస్తూ ఒక మాట స్తుతిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు 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 ప్రభువా, వందనాలు ప్రభువా, వందనాలు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నిజమే నాయనా, నీవు మాట్లాడితే ప్రభువా
బండలాంటి మా హృదయాలు మెత్తగా మారిపోతాయి. నీవు మాట్లాడితే ప్రభువా మూడు బారిన మా జీవితాలు చిగురిస్తాయి. మీరు మాట్లాడితే ప్రభువా పాడైపోయిన మా బ్రతుకులు బాగుపడతాయి. మీ వాక్కు కొరకు కనిపెడుతుండగా మీ దాసు నిలబెట్టుకొని మీరే సూటిగా మా అందరితో మాట్లాడుదురుగాక. వినబుద్ధి పుట్టే మనసు మాకు కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా మీరే మా మధ్యలో సంచరించుదురుగాక. మమ్మల్ని సంపూర్ణ మార్గంలోనికి నడిపించుదురుగాక. పరిపూర్ణతలోనికి నడిపించుదురుగాక. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన కృపతో నింపుదువుగాక. ఈ సమయంలో మమ్మల్ని మేము తగ్గిస్తూ మీ నామములు హెచ్చిస్తుండగా మీరే మా అందరితో ముచ్చటించి బలపరిచి దేవా మీ కృపలో దీవించి ఈ సేవని ఇంకా ఆశీర్వదించి మీ దాసుని ప్రయాసాన్ని ఈ సంఘాన్ని ఇంకా అంచెలంచెలుగా ఈ ప్రాంతంలో దీవించి మీ నామ మహిమ కొరకు వాడుకోమని యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రాంతానికి వచ్చిన దేవుని దాసులకి సమయం అప్పగిద్దాం. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. వ్యవసాయులకు కూడా నా వందనాలు, సిస్టర్ గారికి కూడా నా వందనాలు. మరి ఈ సమయంలో మనము దేవుని ఆరాధించుకుందాం. అందరం లేచి నిలబడి ఒక పాట అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకున్న 2 నిమిషాలు మనము ఆరాధన చేసుకొని తర్వాత ముగించుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 యేసయ్యకే ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు గట్టిగా చప్పట్లు ఆదుకున్నావే. ఆదుకున్నావే పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. నీకే ఆరాధన 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 యేసయ్యకే ఆరాధన ఆరాధన కృపామయుడికే ఆరాధన సర్వశక్తిమంతుడికే ఆరాధన సర్వాధికారికి ఆరాధన ఆరాధన యేసయ్య
అయ్యా మీ దైవ సేవకులను అధికంగా దీవించవచ్చున్నావు ప్రభా ఇది మొదలుకొని నన్ను ఆశీర్వదించవచ్చు ప్రభా నీ అధికమైన కృప వచ్చినది ఇక్కడ నాకు నీకు స్తోత్రము నాయన నీకు వందనాలు ప్రభా నీకు వేలాది స్తుతి స్తోత్రములు తండ్రి పేరు పెట్టి పిలిచిన దేవుడు నాయన నీవు స్వతంత్రుడావు నీకు స్తోత్రము తండ్రి నీకు వందనాలు మా కొరకు ప్రాణం పెంచిన దేవుడు నీ త్యాగాన్ని బట్టి వందనాలు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము ఏమిచ్చినను నాయన నీ రుణం తీర్చుకోలేము నీకు స్తోత్రము నాయన నువ్వెంతగానో ప్రేమిస్తున్నావయ్యా సంఘమును ప్రేమిస్తున్నావు నీ ఉన్నతమైన కృపను చూపుతున్నావు అనేకమైన ద్వారములు తెరవబోచున్నావు అనేక మార్గములు తెరవబోచున్నావు నీకు వందనాలు నీకు స్తోత్రములు నాయన అయా నీ ఆశీర్వాదము నాయన యేసు అనే నామములో దిగివచ్చునుగా అధికమైన కృప దిగివచ్చునుగా బిడ్డలందరినీ దీవించండి నాయన వారి కుటుంబాలను దీవించండి వారికి ఉన్న బంధకాలను విడిచిపెట్టండి ప్రభు విడుదల దయచేయండి యేసు అనే నామములో ఆ కట్లు తెగిపోవునుగా యేసు నామములో కాల్చివేస్తున్నాము నజరేయుని నామములో కాల్చివేస్తున్నాం ఆగ్ర శక్తులు నాయన ప్రభు అయ్యా ఇదిగో నా తండ్రి యేసు అనే నామములో కాలిపోవునుగా యేసు నామములో కాలిపోవునుగా నా దేవానికి స్తోత్రములు అటువైపు చూడక నీ వైపు నాయన అనేక బిడ్డలు తిరగాలి నాయన యేసు అనే నామములో ఈ ప్రాంతం అంతా కూడా రక్షణ కలుగునుగా నశించిపోతున్న ఆత్మని సందులో చేర్చబడునుగా యేసు నామములో చేర్చబడునుగా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన చూచి నామములో అన్ని నామముల కన్నా పై నామములో నాయన మా స్తుతి ఆరాధన యేసు పాదములకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా చప్పట్లు అందరికి వందనాలు శుభాలు దేవుని నామానికి మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను మళ్ళీ కోవిడ్ దేశంలో కూర్చున్నాము తీసుకోండి తప్పకుండా బైబిల్ ఉండాలి మన చేతిలో దేవునికి మహిమ కోవిడ్ దేశంలో మన యేసయ్య ప్రేమ సంఘము అక్కడ ఉంది కోవిడ్ దేశంలో అక్కడ మనకు ఒక సంఘం ఉంది ఆ సంఘంలో 70 నుంచి 80 మంది వరకు మనకు సంఘ బిడ్డలు ఉంటారు మేము కోవిడ్ దేశంలో పరిచయం చేస్తున్నాము నా పేరు ఎనోష్ పాల్ గుర్తుందా ఎనోష్ గుర్తుందా పేరు తెలుసా అండి బైబిల్ ఎక్కడ ఉంటుంది ఆది కాండంలో ఉంటుంది 5వ అధ్యాయంలో ఎవరంటే ఎనోషు సేతుకు పుట్టినటువంటి కొడుకు ఎవరు సేతు ఎవరు హల్లెలూయా సేతు ఎవరంటే ఆదాముకి పుట్టిన 3వ కొడుకు మొదటి కొడుకు ఎవరు ఎవరంటే
కయ్యోను. ఫస్ట్ కయ్యోను కదా పుట్టింది. ఫస్ట్ కుమారుడు ఎవరు పుట్టారు? ఆదాముకి ఫస్ట్ కుమారుడు కయ్యోను, రెండవ కుమారుడు హేబేలు, మూడవ కుమారుడు సేతు. వాళ్ళిద్దరూ, ఒక ఆయన హేబేలు చనిపోయాడు, తర్వాత కయ్యోను దేశదిమ్మరైపోయాడు. ఏమండి? ఆ తర్వాత ఇంకెట్లా మరి దేశాన్ని మొత్తం నిమ్మన్నాడు కదా దేవుడు. ఎలా నిమ్ముతాడు? అప్పుడు సేతు అని ఇంకొక కుమారుడు పుట్టాడు. ఆ సేతుకు పుట్టినటువంటి కుమారుడే ఏనోషు. హల్లెలూయా. ఆ ఏనోషే నేను పుట్టింది. ఆ ఏనోష్ పేరు పెట్టబడుతుంది అన్నమాట నాకు. హల్లెలూయా. అయితే ఏనోష్ పుట్టిన తర్వాత ఇంకొకటి పుట్టింది. అదేంటది? ప్రార్థన. ఏనోష్ పుట్టిన తర్వాతనే ప్రార్థన పుట్టింది. అప్పటి వరకు ప్రార్థన లేదు, ప్రార్థన చేయడం తెలియదు, ప్రార్థన అసలు పుట్టలేదు. ఎప్పుడు పుట్టిందంటే ఏనోష్ పుట్టిన తర్వాత ప్రార్థన పుట్టింది. హల్లెలూయా. నా పేరు ఏనోష్ పాలు, నా పేరు మా వైఫ్ పాస్టమ్మ లేమ్మ పాస్టమ్మ రూతు పాలు. రూతు పాలు ఏం పేరు? అందరు బాగున్నారు కదా? దేవునికి స్తోత్రము. మంచి ఆరాధన నడిపిస్తుంది. ఇక్కడ సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇంకా అద్భుతమైనటువంటి ఆరాధన నడిపిస్తుంది. ప్రవచనాలు కూడా మీకు ఎవరికి ఏ ఉన్నాయో కూడా చెప్పేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ హృదయాల్లో ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో, మీ బాధలు ఏమున్నాయో, లోపల మీ అంతరంగంలో ఏమున్నాయి, మీ ఇంట్లో మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో కూడా చెప్తుంది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం తీసుకోవాలి, దేవునితో మాట్లాడాలి, అన్ని భాషల్లో మాట్లాడాలి. దేవునితో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా మీ అందరి విషయాలు కూడా తెలియపరుస్తాడు దేవుడి ఇక్కడ. హల్లెలూయా. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. మాకు సమయం తక్కువ ఇచ్చారు కాబట్టి 10:30 గంటలకు వెళ్ళిపోవాలండి ఇంకో చోటికి. సమయం లేదు. ఇంకోసారి దేవుని చిత్తం అయితే వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చేశారా? చేయలేదా? టీ కూడా తాగలేదా? ఉపవాసంతో ఉన్నారా అందరూ? ఏమ్మా ఉపవాసంతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పొద్దున్నే వద్దాం అనుకున్నాము, చాలా దూరం నుంచి రావాలి కదా. మేము ఇంకా దూరం నుంచి వచ్చినప్పటికి టైం అయిపోయింది. అయినప్పటికీ పర్వాలేదు, మీకు 10:30కి వదిలేయమన్నారు కాబట్టి 10:30 అంతా వదిలేస్తాము. అప్పుడు పోయి చక్కగా టిఫిన్ తాగండి, టీ తాగండి, కాఫీ. ఏమ్మా? దేవునికి స్తోత్రం. మంచిది. వచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామా? అయితే చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయన తండ్రి, నిలబెట్టిన నీ దాసుని మరుగుపరచండి. ఏమాత్రం అర్హుని కానప్పటికీ, అర్హత లేనప్పటికీ, ఇదిగో నాకంటే నాయన తండ్రి ఉన్నతమైన వారు, బాగా చదువుకున్న వారు, బైబిల్లో చాలా జ్ఞానం ఉన్నటువంటి వారు కూడా ఈ లోకంలో ఎంతో మంది ఉండగా, ఇదిగో ఏమీ తెలియనటువంటి అయా నాయన దీనదాసుని, పనికిరానటువంటి పాత్రని మీరు నిలబెట్టుకొని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన కూడా వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వీరిలో నాయన ఎవరికి ఏ అవసరం ఉందో, ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ నాయన తండ్రి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ మీ నామములో తీర్చండి. నాయన నిలబెట్టి నేను దాసుడి ద్వారా శ్రేష్టమైన వాక్యాన్ని అందించి ఎవరికి ఏ ఆహారము కావాలో ఆత్మీయ ఆహారాన్ని విరిచి వడ్డించమని నజరేయుడు సజీవుడు అనే పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. వచ్చిన మీ అందరికి మరొకసారి వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాను. మంచిది. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాము. 42వ కీర్తన 42వ కీర్తన తీద్దాము. అక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. కీర్తనలు 42వ కీర్తనలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఉంటదంట. ఎందుకు? దుప్పికి ఏం కావాలి? దుప్పికి ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి. అవునా కదమ్మా? ఇప్పుడు వరకు పాపం సిస్టర్ మంచినీళ్ళు కూడా తాగలేదంట. మీరు కూడా చాలా మంది తాగలేదు కదా, మంచినీళ్ళు తాగలేదు, తాగకుండా వచ్చారు. కానీ ఇక్కడ ఒక మంచి నీళ్ళు ఇస్తున్నాడు దేవుడు. అదేమిటంటే వాక్యము. వాక్యం అనే నీరు, వాక్యం అనే మంచి నీళ్లు, ఇవి శ్రేష్టమైన నీళ్లు. అక్కడ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు అంటాడు, ఏమంటాడు అక్కడ? ఒక మాట అంటాడు సమరయ స్త్రీతో, ఇదిగో మీరు త్రాగే నీళ్లు మళ్ళీ మళ్ళీ దాహం వేస్తుంది. ఏమండి? వద్దనే నీళ్ళు తాగాలనుకో, మళ్ళీ దాహం మీద మళ్ళీ వేస్తుంది. ఒక గంట తర్వాత మళ్ళీ నీళ్ళు తాగాలి.
ఇంకో గంట తర్వాత మళ్ళీ నీళ్ళు తాగాలి, మళ్ళీ బాత్రూమ్ పోవాలి, రావాలి. అవునా కదా? హల్లెలూయా. నీళ్ళు పోస్తూనే ఉంటే ఈ ట్యాంక్ ఫుల్ అయిపోవాలి, ఈ ట్యాంక్ మళ్ళీ మళ్ళీ బాత్రూమ్ పోవాలి, పోతుండాలి, పాస్ కూడా పోవాలి, లేకపోతే కడుపు ఉబ్బిపోతుంది. మళ్ళీ నీళ్లు తాగుతూనే ఉంటాం. మరి సాయంత్రం వరకు నీళ్లు తాగుతుంటాము, పాసిపోతుంటాము, తాగుతుంటాము, పోతుంటాము. అయితే మరి దుప్పి ఎందుకు ఆశపడుతుందంట? దుప్పి దేనికోసము? నీటి కొరకు. దానికి దాహం ఎక్కువ, దానికి దాహము ఎక్కువ ఉంటుంది. నీళ్లు కావాలి, నీళ్లు కావాలి, నీళ్లు కావాలంటుంటుంది దుప్పి. ఏమండి మరి నువ్వేమంటున్నావు? నువ్వేం కావాలంటున్నావు? వాక్యము కావాలి. వాక్యము అనే నీరు మనకేంటి దేవుడు ఇచ్చింది ఇక్కడ బైబిల్లో? వాక్యము. వాక్యం అనే నీరు అన్నమాట. ఆ నీరుని మనం తాగితే అక్కడ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు ఏమన్నాడో, మీరు త్రాగే నీళ్లు మళ్ళీ మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్లు మీరు తాగితే ఇంకెప్పటికీ దాహం కాదండి. హల్లెలూయా. వాక్యాన్ని మనం పట్టుకొని ఇప్పుడు ఏ అధ్యాయంలో మనం చెప్పినా వాక్యము, ఏ అధ్యాయము? కీర్తన 42. అది గుర్తు పెట్టుకోవాలి. అది మనకు బలమైంది, అది మనము హృదయంలో పెట్టుకోవాలి. ఆ వాక్యం ఇదే మనకు ఆహారం, ఇదే మనకు దాహము, ఇదే మనకు దప్పికి తీర్చేది అన్నమాట. ఆ దుప్పికి నీళ్లు కావాలి, నీటి వాగుల కోసం పరిగెడుతుంది, అక్కడ ఇక్కడ పరిగెడుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఆత్మీయ ఆహారం. అదేమిటంటే వాక్యము. అది యోహాను సువార్తలో ఉంటది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యంలో ఉన్నటువంటి మాట ఒకసారి ఆడ ఏముంటదంటే, ఆది యందు ఏమున్నదంట? ఆది యందు వాక్యము ఉండెను, ఆ తర్వాత వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఏమై ఉన్నాడు? ఇప్పుడు దేవుడిని మీరు ఎవరైనా చూసారంటే, అబ్బాయి నేను చూడలేదండి, అసలు నేను ఎప్పుడు చూశానండి దేవుడిని? బైబిల్లో కూడా ఉందా ఆ మాట? బైబిల్లో ఉందా? ఎవరు ఎప్పుడు కూడా దేవుడిని చూడలేదు అని ఉంది. అవునా కదా? చూసారా దేవుడిని? ఎవరైనా చూసామ్మా? ఎవరైనా చూసారయ్యా మీరు దేవుడిని? చూసారా ఎప్పుడన్నా? ఎప్పుడు చూడలేదు, కానీ దేవుడిని చూసాం మనము. ఇప్పుడు ఈ వాక్యం ప్రకారం చూస్తే దేవుడిని చూసాం. ఆది యందు ఏముంది? ఆది యందు ఏముంది? వాక్యమే ఉంది. చదవండి ఒకసారి అవకాశం ఉంటే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యము. ఆది యందు వాక్యముండెను, వాక్యం ఎక్కడునింది? దేవుని వద్ద ఉన్నది. ఇప్పుడు మనం అనుకుందాము, దేవుడు ఒక ఆయన పైన ఉన్నాడు ఆకాశంలో, అక్కడ వాక్యం ఉంది అనుకుందాం. మనం ఉదాహరణకి అలాగ అనుకుందాము. మరి వాక్యం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. మరి దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుని దగ్గర వాక్యం ఉందని అక్కడితో ఆపేయలేదు మాట, అక్కడితో ఆపేయలేదు. మళ్ళీ ఏం చెప్పాడంటే చూడండి, ఇప్పుడు మనకు అర్థమైంది, వాక్యము దేవుడై ఉన్నాడు, ఆయన ఆది మూలముగా కలిగెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, చాలండి. హల్లెలూయా. సమస్తము దేని మూలంగా కలిగిందంట? ఆయన. ఎవరు ఆయన? ఆయన కాదండి. ఆయన అంటే ఎవరు? మనం అంటాం కదా, ఏమంటాం మామూలుగా? మా ఆయన వచ్చాడండి అంటామా? బైబిల్ ఎక్కువ ఇట్లా మాట్లాడతాయి. ఆయన, అతడు, ఆయన వచ్చాడు అని అంటాడు. ఆయన అన్న కాడ మనం ఏం పెట్టుకోవాలి? యేసయ్య. యేసయ్య వచ్చాడు, లేదా దేవుడు. యేసయ్యనా దేవుడైనా ఎవరు అంటే ఆయన. ఆయన ఎవరంటే యేసయ్య. యేసయ్య. ఆయన ఎవరు? వాక్యము. హల్లెలూయా. ఎవరు? వాక్యము. వాక్యము. అందుకే ఇక్కడ ఏమందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు అంటే దేవుడే వాక్యము. ఇప్పుడు మనం మొదట రాసినప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండేను అన్నప్పుడు, ఆహో ఆ పైన దేవుడు ఉన్నాడు, ఆకాశంలో దేవుడు ఉన్నాడు, దేవుడి కాడ వాక్యం ఉంది అనుకుంటున్నాం, ఆడికి ఆపేస్తున్నాం. కానీ వాక్యము దేవుడై ఉన్నాడట. అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక పటం పెట్టుకొని, ఏసే పటం పెట్టుకొని వద్దలేసి వాళ్ళు చేస్తారు కదా అంటే, మీరు గడ్డీలు వెలిగించి బాగా అగ్రతలు వేసారు అనుకోండి, ఇది కరెక్ట్ అంటారా? ఏమండి? అంటే ఎవరికి చేస్తారట? మామూలుగా మనం ఎప్పుడన్నా మన ఇంట్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి చేస్తారు ఎక్కువగా. చనిపోయినాక, వాళ్ళు పోయినాక వాళ్ళ కడ్డీలు వెలిగించి వాళ్ళకి చేస్తాము. చనిపోయిన వాళ్ళకి చేస్తారు ఆ పని, అవునా కాదండి? చనిపోయిన వాళ్ళకి చేస్తారు. మరి మనం ఎందుకు చేయకూడదు?
యేసయ్య చనిపోయాడా? యేసయ్య చనిపోయాడా? చనిపోయాడా? చనిపోయాడమ్మా? చనిపోయాడా? చనిపోలేదా? చనిపోయాడు. మరి యేసయ్యకి కూడా మనం చేయొచ్చా? మన పెద్దలు చనిపోయినట్టు ఎందుకు చేయకూడదు? అది మీ తాత మా తాత ముత్తాతలు ఎవరు కూడా లేలా, పోయినరు కానీ మళ్ళీ రాలా, తిరిగి వచ్చారు ఎవరైనా? నేనైతే చూడలే మా తాత మళ్ళీ తిరిగి రావడం. మా తాత రాలేదు, మీ తాత కూడా రాలేదు, దేవునికి స్తోత్రం. కానీ యేసయ్య మాత్రము చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు లేచినోడు సజీవులు అంటారా లేకపోతే మృతము అంటామా? మరణించిన వాళ్ళు ఏమంటారు? మృతులు అంటాం. దాన్ని ఏమంటాం మనము? శవము అంటాం కదా. శవం అంటాం కదా, శవం అంటాం. చనిపోతే ఏమంటారు? శవం అంటాం. బతికినప్పుడు మాత్రం నిన్ను అబ్బో నేను చాలా చాలా సరి చేసేస్తారు, చచ్చిపోతే ఒక్కరు రాదు, ఒక్క పట్టించుకోరు. ఏమంటే శవం అంటారు, అని శవం అంటారు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన శవం కాదు, ఆయన శవం కాదు, ఆయన సజీవుడు. ఎందుకని? అందరితో పాటు ఆయన చనిపోయాడు, ఆయన కూడా చనిపోయాడు. కానీ చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి ప్రపంచంలో మానవులందరికంటే కూడా ఆయన ఒక్కడే, ఇంకెవ్వరు లేదు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన కడ్డీలు వెలిగిద్దామా? అగరత్తులు పెడదామా? వేద్దామా? అన్నీ వేయకూడదు. చనిపోయిన వాళ్ళకి మాత్రమే చేస్తారు అది, బతికిన వాళ్ళకి చేయకూడదు. అది బతికిన వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు ఆయన బతికున్నాడా చనిపోయాడా? బతికే ఉన్నాడు. ఏడున్నాడు? నీ దగ్గర నా దగ్గరే ఉన్నాడు. హల్లెలూయా. వాక్యములో ఉన్నాడు. హల్లెలూయా. వాక్యములో ఉన్నాడు. ఇప్పుడు వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో పెట్టుకుంటే, వాక్యం నీతో కూడా ఉంటే దేవుడు నీతో కూడా ఉన్నట్టే. ఆమేన్ చెప్తామా? చెప్తామా? సైలెంట్గా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆకలి అవుతుంది అనుకుంటా 10 నిమిషాలు వదిలేస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ. ఇంకొక వాక్యాన్ని చూద్దాం మనం. ఇందాక 42వ కీర్తనకి వెళ్ళిపోదాం. ఇందాక మనం అక్కడే కదా మూల వాక్యము. 42వ కీర్తన, 42వ కీర్తనకి వెళ్దాం. హల్లెలూయా. అక్కడ రెండో మాట చూద్దాం. మొదటిగా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేని కొరకు తృష్టుకొనుచున్నది? జీవము గల దేవుని కొరకు. హల్లెలూయా. దాకా మనం ఎంత చెప్పుకున్నాం కదా, జీవము కలిగిన దేవుడు. అంటే ఇప్పుడు మనం ఈ మాటలో ఒకటి అర్థమవుతుంది మనకు. జీవము కలిగిన దేవుళ్ళు ఉన్నారు, జీవం లేని దేవుళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలుసు. ఎవరు మనం చెప్పకూడదు. ఏమంటే జీవం లేని దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మన చుట్టూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మనం పోతుంటేనే వస్తూ ఉంటారు. ఎటు చూసినా జీవము లేని దేవుడు. కానీ ఈయనంట జీవము కలిగినటువంటి దేవుడు. జీవం అంటే ప్రాణం ఉన్నదాన్ని జీవం అంటాం, అవునా కాదా? మరి యేసు చనిపోయాడు కదండి. ఎక్కడ అంటే ఆయన తిరిగి లేచి కనీసం 500 మందికి పైగా కనపడ్డాడు. ఆయన కనపడ్డాడు. ఒకవేళ కనపడకపోతే మనం నమ్ముతామా? అసలు నమ్ముతాం? మనము నమ్మం. కనపడ్డాడు ఆయన, అందరికీ కనపడ్డాడు. ఎంతమంది కంటే 500 మందికి పైగా కనపడ్డాడు ఆయన తిరిగి లేచి. పోనీ వచ్చింది దెయ్యం అనుకుందాం, కాసేపు ఏమండి దెయ్యం అనుకుందాం. ఎక్కడైతే ఆయన్ని ఆ లోపల పెట్టారు కదా, సమాధిలో పెట్టారు కదా, మరి అక్కడ శవం ఉండాలి కదా. బయటకు వచ్చింది దెయ్యం అయినప్పుడు, బయటకు వచ్చింది ఆత్మ అయినప్పుడు అక్కడైతే శవం ఉండాలి. ఇప్పుడు మనమైనా కూడా బతుకున్నప్పుడు మనల్ని మనిషి అంటాం, చచ్చిపోయినాక శవము అంటున్నారు, అంతే కదా. బతికినప్పుడేమో మనిషి అంటున్నారు, చనిపోయిన తర్వాత శవం అంటున్నారు. శవం అని ఎందుకు అంటున్నారు అంటే దాంట్లో ఏమి లేదు, శవం ఏమి లేదండి, జీవం లేదు. మళ్ళీ బాగా చక్కగా చెప్తారు, దేవుని స్తోత్రం కలిగిన కాక. దాంట్లో ఏం లేదు, జీవం లేకపోతే దాన్ని ఏమంటారు? శవము అంటారు. అంటే చనిపోయినటువంటి శవాన్ని అంటారు. జీవం ఉంటే మనిషి అంటాం మనకైతే. మరి అక్కడ దేవుణ్ణి తీసుకెళ్లిపోయి ఒక సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టి మరి ఆత్మ బయటకు వచ్చింది అనుకుందాం మనం కాసేపు. ఆత్మ బయటకు వస్తే శవం ఆడుండాలి కదా, మనిషి ఆడుండాలి కదా. వీళ్ళు పోయి అక్కడ చూసినప్పుడు మనిషి లేడు, ఏమి లేడు, అక్కడ ఏమి లేదు. బట్టలు కూడా ఒకటో ఏదో ఉన్నట్టున్నాయి. ఒక బట్ట నింది ఏమండి, అక్కడ వస్త్రం ఒకటి కనిపించింది, అంత తప్ప మనిషి ఎవరు లేరు.
పోనీ ఆ మనిషి లేడు కదా, ఎవరైనా ఎత్తుకుపోయారు, మరియమ్మంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఎత్తుకుపోయారేమో, అయ్యా నా యేసయ్యని ఎవరు ఎత్తుకుపోయారేమో అనుకునింది. ఎవరు ఎత్తుకుపోవాలా? అప్పుడు ఆయన గుర్తు చేస్తాడు, అక్కడ దేవదూత నిలబడి గుర్తు చేస్తాడు, ఏమ్మా మీకు ఏమన్నా కొంచెం జ్ఞానం ఉందా లేదా, బైబిల్ చదివారా లేదా, ఎప్పుడన్నా మీరు చదివారా, లేఖనాలు రాయలేదా, ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తాడని మీకు ముందుగానే లేఖనాల్లో రాసి ఉంచారు కదా, చదివారు కదా, మీకు గుర్తున్నాయి కదా, పోయి చూసుకోండి ఆ మాట అన్నాడు. అన్నప్పుడు నిజమే కదా, అవును ఇప్పుడు రాసే కదా, ధర్మశాస్త్రంలో లేఖనాల ప్రకారం ఉన్నాయి కదా, ఆయన తిరిగి 3వ రోజు లేస్తాడని అన్నట్టు అక్కడ చూస్తే ఎవరన్నా ఉన్నారా అక్కడ? ఆడెవరు లేరు. అంటే లేచి వెళ్ళిపోయి ఆయన ఆల్రెడీ సజీవుడైపోయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటాం మనం? యేసయ్యని జీవము కలిగిన సజీవమైన దేవుడు. హల్లెలూయా. ఏమంటే మనం ఉన్నటువంటి కొంతమందిలోనే అసలు యేసయ్యని ఎందుకు నమ్మాలి? యేసయ్యని ఎందుకు నమ్మాలి? మరి ఈ యొక్క ఇండియాలో, ఈ భారతదేశంలో నేను ఇందాక చెప్పినట్టుగా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, చాలా మంది దేవతలు ఉన్నారు కదా. యేసయ్యని ఎందుకు నమ్మాలి? యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి? మీకు ప్రశ్నగా కొంతమందికి ఉంటుంది, అందరికి లేకపోవచ్చు, కొంతమందికి ఉంటుంది. యేసయ్యని ఎందుకు నమ్మాలంటే మనం ఒకటే ప్రశ్న, ఈ ప్రపంచంలో ఎవరైనా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారంటే ఆయన మాత్రమే దేవుడు. హల్లెలూయా. ఇంతకంటే ఆన్సర్ మీ దగ్గర ఏం అవసరం లేదు. ఒకవేళ మీ ఇంట్లో కానీ, మా ఇంట్లో కానీ, లేకపోతే మా తాతలు ముత్తాతలు ఇప్పుడు మీరు కొలిసే వాళ్ళు కానీ తిరిగి లేచి వచ్చి ఉంటే, ఎవరికైనా కనబడి ఉంటే చెప్పండి, మేము వాళ్ళతో పాటు వస్తామని చెప్పండి. హల్లెలూయా. మేము ఈయన మానేసి మీరు చెప్పిన చోటకు వస్తామని చెప్పండి. అంతే కదా. ఈ ప్రపంచంలో ఎవరైనా తిరిగి లేచి సజీవుడుగా వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి దేవుడు. అది గుర్తు. దేవుడు ఎవరు అని. ఎందుకు ఆయన్నే నమ్మాలంటే యేసయ్యనే. యేసయ్య చనిపోయి తిరిగి లేచి అందరికి కనిపించాడు. ఎంతమందికి? 500 మందికి పైగా కనిపించినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి, బైబిల్లో చెప్తున్నాయి. కాబట్టి మనం ఎందుకు యేసయ్యని నమ్మాలంటే ఈ మాట మీరు ఎవరు అడిగినా కూడా ధైర్యంగా చెప్పొచ్చు, నష్టనవసరం లేదు. మొట్టమొదటిగా ఆయన కనికకు పుట్టాడు. కనిక గర్భవతి కుమారుని కనెను. కనిక గర్భవతి ఎట్ట అవుతుంది? చాలా మందికి ప్రశ్న వాళ్ళకు కూడా వస్తుంది, మీరు వేసే ప్రశ్న వాళ్ళకు కూడా వస్తుంది, కనిక ఎట్ట అవుతాయా? ఆడేదో తప్పు చేసి ఉంటుంది ఆమె, ఎవరికి తెలుసు, కళ్ళు కప్పేసి ఉంటారు అంటారా? లేదు, ఎవరైనా అంటారు. ఎందుకంటే అది సాధ్యం కాదు కాబట్టి, అది అసాధ్యం కాబట్టి, అది జరగదు కాబట్టి. ఎందుకంటే లోకానికి విరుద్ధం, అది లోకానికి వ్యతిరేకం. అవునా కదా? కన్నిక ఎట్ట గర్భవతుంది? ఆది నుంచి కూడా ఆదాము కూడా కొన్ని ఆదాం మొదట ఎవరిని చేశారమ్మా? ఎవరిని చేశారు? ఆదాంనే కదా చేసింది. మొట్టమొదటిగా ఆదాముని చేశాడు. తర్వాత ఎవరిని చేశాడు? అవ్వని చేశాడు. అవ్వ ఆదాము కలిగారు కదా, ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు. వాళ్ళు కలవకుండానే అవ్వ కనికగానే ఉండి పిల్లలను కనొచ్చు కదా. కనదామే? కనదా? లే, ఆదాం ప్రమేయంతోనే కనింది. ఆదాం లేకుండా కనలేదు అవ్వ. మరి ఆ విధంగా అప్పుడే కనుంటే అప్పుడు ఆమెని తప్పుగా అర్థం చేసుకోరు. ఎందుకంటే ఆదాం కూడా అట్టే జరిగింది కదండి, మొట్టమొదటి మనిషి కూడా అలా జరిగింది కదా, ఇంకా ఈమె అలా జరిగి ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఆదాంకి అలా జరగలేదు కదా. ఆదాము అవ్వ కలయికతోనే ఈ లోకానికి మనుషులు వచ్చారు. కాబట్టి అది ప్రకృతి ధర్మం. అది మొదటి నుంచి ఆది నుంచి ఉన్నటువంటి ధర్మం. అది ఆ ధర్మానికి విరుద్ధంగా జరిగింది కదా మరియమ్మ విషయంలో. ఇది కూడా మనం బలంగా చెప్పచ్చు. ఆయనే దేవుడు అని చెప్పడానికి ఇది కూడా మనం బలంగా చెప్పచ్చు. కన్నిక గర్భంలో జన్మించాడు. రెండోది, ఆయన తిరిగి లేచాడు. చెప్పాడు, లేచాడు. అది ఎవరు చెప్పలేదు, ఇంతవరకు ఎవరు లేయలేదు. ఎవరు ఇంకా కొన్ని ఉన్నాయి మత గ్రంథాలు. ఆయన కూడా ఒక ఆయన చెప్పాడంట, తిరిగి నేను లేస్తానని. పోయాడు కానీ నా తిరిగి రాలేదు తిరిగి. చాలా గ్రంథాల్లో ఉన్నాయి. కానీ మనము నమ్ముతున్నటువంటి గ్రంథము, మన గ్రంథంలో దేవుడు చెప్పాడు, తిరిగి లేచి వచ్చాడు. రెండు ఉన్నాయి మనకు. మూడవది ఇంకొక మాట చెప్పాడు దేవుడు, నేను తిరిగి వస్తానన్నాడు. అందుకే మనందరం ఇక్కడ కూర్చొని చక్కగా బైబిల్ చదువుకుంటున్నాం. ఎందుకు? ఎదురు చూస్తున్నాం ఆయన కోసం. ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు రావచ్చు, ఒక గంటకు రావచ్చు, రేపు రావచ్చు, ఈ రాత్రికే రావచ్చు. ఈ రాత్రికి వస్తే ఏముంది బైబిల్లో? ఈ రాత్రికి వచ్చి నీ ప్రాణం అడిగితే ఏమవుద్ది? నువ్వు ఆత్మకి సమాధానం చెప్పాలి కదా.
మనందరం సమాధానం చెప్పాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు మనందరం కూడా సజీవులు, మనము సజీవులుగా ఉన్నాం, ప్రాణంతో ఉన్నాము. ప్రాణం పోయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా శవాలమే. ఈ కట్టి ఇక్కడ ఊడిపోద్ది, ఈ కట్టి ఇక్కడ పోద్ది. మరి ఆత్మ బతికే ఉంటుంది, ఆత్మకి చావు లేదు. ఆత్మ ఎప్పటి వరకు చావు లేదు? ఎప్పటి వరకు లేదు చావు? యుగ యుగాలు. ఈ ఆత్మకి చావే లేదు, ఇంకా లేదు. దాన్ని రెండవ మరణం అన్నాం. ఆ రెండవ మరణాన్ని తప్పించడానికే ఇన్ని బాధలు మనకు కదా. ఈ చర్చిలు కట్టేసుకున్నాం, ఎక్కడికి వచ్చి జనాలతో కూర్చున్నాం. పాపం బాయి గారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ఇవన్నీ ఎందుకు తెలుసా? మీ ఆత్మల రక్షణ కోసం ఒక్కొక్క ఆత్మను తీసుకెళ్ళి వేసే గొప్ప చెప్పాలని. హల్లెలూయా. ఒక రోజుకి మనందరం పోతాం, నువ్వు పోతావు, నేను పోతాం, పిల్లలు పెసుక అందరూ పోయేవాళ్లే. ఈ లోకంలో పుట్టిన వారు గిట్టక తప్పదు అని ఉంటుంది కదా. పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు పోవాల్సిందే. కానీ మన ప్రయాస అది కాదు. లోపల ఇంకొకడు ఉన్నాడు. ఆడు ఏంటంటే ఆత్మ. మీలో, నాలో, అందరిలో ఉన్నాడు. ఆ ఆత్మని యేసుతో కలిసిపోవాలి, యేసు దగ్గరికి వెళ్ళాలి. అది మన ప్రయాస. మనందరి ప్రయాస కూడా అదే. ఒకవేళ ఈ సేవకులే వచ్చి వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు చేస్తారు కదా. ప్రతి ఒక్కరికి ఉంది బాధ్యత, ప్రతి ఒక్కరికి. మీరు ఇంతకంటే మీకు బలమైన ఆధారాలు ఉన్నాయి కదా మీరు చెప్పడానికి. నేను చెప్పాను, మీరు ఎవరికైనా చెప్పొచ్చు ఈ మాట. ఒక్క మాట అడగండి మీరు. ఈ మాట మీరు వెంబడించే వాళ్ళు చనిపోయి తిరిగి లేచింటే చెప్పండి, మీతో పాటు మేము వస్తాం చెప్పండి. మీతో పాటే వస్తాం, ధైర్యంగా వస్తాం మేమని చెప్పండి. కానీ మేము చెప్పిన ఈ బైబిల్ ప్రకారము, ఈ వాక్యాల ప్రకారము తిరిగి లేచాడా? పోనీ మేమేమైనా ఒట్టి మాటలే చెప్తున్నామా అంటే ఆధారాలతో కూడా ఉన్నాయా లేవా? ఆధారాలు ఉన్నాయా? ఇస్రాయల్ దేశం వెళ్ళాలి, ఈజిప్ట్ దేశం వెళ్ళిపోవాలి. మనం వెళ్ళనవసరం లే, గూగుల్ అమ్మ చెప్పేస్తుంది అన్నీ. ఇప్పుడు గూగుల్ తల్లి అన్నీ చెప్పేస్తుంది, ఏమడిగినా చెప్పేస్తుంది. అయ్యగారు మొత్తం గూగుల్ తల్లిని అడుగుతాడు పొద్దున్న సాయంకాలం వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి గూగుల్ అమ్మ అన్నీ చెప్పేస్తుంది. అబద్ధాలు ఏం కాదు. బైబిల్లో ఉన్న మాటలు ఏవి కూడా అబద్ధాలు కాదు, ఇది సత్యాలు. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పొచ్చు. మీరు కావాలంటే గూగుల్లో అడగండి, ఇంకెవరినైనా అడగండి. ఇది సత్యము. మనం కూర్చొని చెట్టు కింద కూర్చొని ఇది ఇట్లా కొంతమంది కవులు ఉంటారు కదా, రాస్తారు కదా. ఏమండి, ఆకాశం నల్లగా ఉంటుంది, ఏమండి, పువ్వు తెల్లగా ఉంటుంది, తెల్లగుండకు ఇంకా నీ మొహలాగా ఉంటుంది అనాలి మీరు. పువ్వు తెల్లగా ఉంటుంది, మబ్బులు అలా అలా కమ్ముకుంటాయి. ఏమండి, నీ కళ్ళు నేరేడు పళ్ళు. ఏమండి, మీకు రాస్తారు కదండి కవితలు రాస్తారు కదా. మరి వాళ్ళు రాస్తారు అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కూర్చొని ఊహించుకుంటారు అనమాట, ఇలా ఉంటుంది అలా ఉంటుందని. మీరు కొన్ని చూస్తుంటారు కదా, అవన్నీ ఊహాగానాలే, అవన్నీ ఊహలే. లేకపోతే మనుషులు ఏందండి గాలి లేచిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, అట్టపోతారు. ఏది మనకి విమానాలు లేదు, హెలికాప్టర్లు లేవు, ఏం లేవు, రెక్కలు లేవు, ఏం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన కాడికి వెళ్ళిపోతారు, ఇష్టం వచ్చిన కాడికి వచ్చేస్తుంటారు. ఈ కవితలు కాకపోతే ఏమైనా ఉందా? ఒకవేళ ఆధారాలు ఉన్నాయా? ఒక మాట చెప్తే ఏమైనా ఆధారం ఉండాలి కదా. ఆధారం లేని మాటలు మనం నమ్మొచ్చా? నమ్ముతాం మనం? మాట్లాడాలా మీకు? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. దేవునికి స్తోత్రం. చక్కగా మనకు 3 ఆధారాలు ఉన్నాయి. కన్యక గర్భంలో యేసయ్య పుట్టాడు, చనిపోయి తిరిగి లేస్తానని చెప్పి మరీ లేచాడు. 3వది ఆయన తిరిగి వస్తానన్నాడు. ఈ 2 మాటలు ఎలా అయితే నెరవేర్చబడ్డాయో ఖచ్చితంగా తిరిగి వస్తాడు. మనందరం కూడా ఎత్తబడే ఆ యొక్క ఎత్తబడే గుంపులో, లేకపోతే ఎత్తబడే ఏమంటారు, మనం పెట్టుకుంటాం కదా సభ, ఆ సమాజం, అది వేరండి, ఇది డినామినేషన్, ఇదే డినామినేషన్, అదండి ఇదండి, ఇది ఆ చర్చ్ అండి ఈ చర్చ్ అంటాం కదా. ఇవన్నీ ఏంటంటే సార్వత్రిక సంఘము. హల్లెలూయా. మనుషులు వేరైనా కూడా సార్వత్రిక సంఘం. కాబట్టి మనందరం కూడా ఎత్తబడే సంఘములో ఆ దేవునితో కలవాలని దేవుణ్ణి ప్రార్థిద్దాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఏ వాక్యం చెప్పాను నేను? కీర్తనలో నుంచి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ కోయిట్ నుంచి వచ్చిన మాస్టర్ చెప్పిన వాక్యం మీద ఇంకెవరైనా అడిగారు అనుకో చెప్పాలి మీరు. ఎక్కడ? కీర్తన. దేవుడు చెప్పలు కొడుతూ ప్రభు మంచి సందేశం అందించిన మన దేవుని దాసుని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఎందుకంటే వారు మన దగ్గర రావడమే మనకు ఆశీర్వాదం.
ఎందుకంటే మనను ప్రేమించి మన దగ్గరికి వచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మరి చక్కని సందేశం మీరు విన్నారు. విన్న ప్రతి మాటలన్నీ మీరు ఏం చేయాలి? మిగతా అన్ని పెట్టుకుంటాం. కోపాలు, కక్షలు, ద్వేషాలు, కుట్రలు, కుళ్ళు అన్ని బాగా రాసుకుంటాం. వాక్యం మాత్రం ఎక్కడో పోతుంది. ఇది మీరు భద్రంగా మీ హృదయాల్లో నాటుకోగలిగితే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. ఆమేన్. చక్కని సందేశం మనం విన్నాం కీర్తన గ్రంథం ద్వారా. కనుక ఈ రోజు నుంచి మీరు ఏం కావాలి? మరి ఏమవుతారు చెప్పండి? మీ మనసు ఎటు పెడతారు? పెడతారా? సంతోషం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఈ సమయంలో మరి అయ్యగారి ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు ఆశీర్వాదం ముగించుకుంటారు. ప్రేర్ చేయండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయన తండ్రి, సంఘాన్ని ప్రేమించి నాయన ఇదిగో నాయన ఇక్కడికి నడిపించావు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలు ఎంతో ఆశతోనూ శ్రద్ధతోనూ ఇక్కడికి వచ్చినారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఇదిగో నాయన వాక్యం కోసం ఆశపడి ఎంతో ఆకలితో దక్తితో నాయన తండ్రి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించి మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయన తండ్రి, సత్యం గారు నీ దాసుడు ప్రభా, నేను ఎంతగానో ప్రేమించి బిడ్డ నాయన, నేను నాయన ఎంతగానో ప్రేమిస్తూ ఈ స్థలానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారితో నాయన ఎంతగానో సఖ్యత కలిగి సంతోషంగా నాయన వీరి పనులలో కూడా పాలిభాగస్తుడు అవుతూ నాయన ఇదిగో నాయన మీకోసం నాయన ఎంతో ప్రయాసపడుతుంది. ఆ బిడ్డని దీవించి ఆశీర్వదించండి. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడిన బిడ్డలందరికీ ఏ అవసరాలు, అక్కర్లు, ఏ ఇబ్బందులు ఉన్నాయో, శ్రమలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో వాటన్నిటిని మీరు తీర్చి మీరు మీకు మహిమ తెచ్చుకోమని ఇదిగో నాయన నిలబెట్టి నేను దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఈ చర్చిలోనైనా సేవకుడిగా పనివాడిగా నిలబెట్టినటువంటి ఈ దాసుని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డకి 100 అంతలు 1000 అంతలు నాయన తండ్రి ధైర్యాన్ని, ఆయన ప్రభు బలాన్ని, మీ శక్తిని దయచేసి మీరు మహిమ పొందమని మరొకసారి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా మీకోసం వాడబడ్డానికి మీరు సహాయం చేసి మరి మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి నీడుగా ఉండి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిపించి మీరు మహిమ పొందమని నజరేయుడు సజీవుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అది మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను. నా పరలోకపు ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, నీ నా పాపముల కోసం నిలువెల్ల రక్తమును కార్చిన కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం, ఇంతవరకు చక్కని సందేశం అందించిన దైవదాసులకును ఈ స్థలములో చక్కని వాక్యం విన్న ప్రతి కుటుంబానికి పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ తోడై నీడై సదాకాలం మనందరిని నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. 2 నిమిషాలు అక్కడ నిలబెట్టేసి ఏమైనా ఒక మాట మాట్లాడి మంచి సందేశం ఇచ్చిన అయ్యగారికి, వారి కుటుంబానికి వందనాలు. దేవుడు వారికి, వారి ప్రయాణాలకు, వారి పరిచర్యకు దేవుడు తోడైనను గాక. వారి సత్యాన్ని ఎంతో ప్రేమిస్తూ సహకరిస్తూ మరి ముందుకు నడిపిస్తున్నాడు. అయ్యగారి ద్వారా దేవుడు చేస్తున్న మేలును బట్టి వందనాలు. మరి సత్యమయ్య గారికి, అమ్మగారికి నా వందనాలు. దేవుడు మీకు మీ పరిచర్యకు తోడైనను గాక. థ్యాంక్ యూ. చాలా వందనాలు. అందరు నిలబడి కొంచెం ముందుకు వెళ్ళాం. తొందరగా